కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందించాలి. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గైపేట పట్టణంలో గల తొర్రగుంటపాలెం నుండి తిరుమలగిరి రోడ్డులో గత 2 రోజుల క్రితం జరిగిన తిరుమల కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ పూర్తిగా శూన్యం. ఈ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులకు ఎవరు దిక్కు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అధికార ప్రభుత్వమా, యాజమాన్యమా? యాజమాన్యం ఇన్సూరెన్స్ పునరుద్ధరించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో రైతు గుండెల్లో ఆకలి మంటలు. సరుకు నిల్వ ఉన్న ఇన్సూరెన్స్ పొందని యాజమాన్యం. ప్రభుత్వ అధికారులు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం అందే విధంగా బస్తాకు ఎంత అందిస్తారు అనేది 2 వారాల్లో ఓ నివేదిక అందించాలి. రైతులకు ప్రభుత్వం న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రైతులకు అండగా నిలుస్తాము. ఆలోచనతోనే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడం జరిగింది. మరి మాకున్న సమాచారం మేరకు సుమారుగా 300 మంది రైతుల యొక్క సంబంధించిన మిర్చి మరి సాయి తిరుమలగిరి కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం జరిగింది. అందులో 26,000 బస్తాలు వచ్చి మంచి మిర్చి నెంబర్ 1 క్వాలిటీ, అలానే తాలుగాయ వచ్చి సుమారుగా 4,000 టిక్కీలు ఉన్నాయని, మొత్తం మీద 30,000 టిక్కీలు మరి మిర్చి అందులో ఉందనేది మరి రెవెన్యూ వాళ్ళ శాఖ ద్వారా కూడా వారు చేసినటువంటి ఎన్యూమరేషన్లో కూడా వచ్చిన వాస్తవం అది. అయితే దాంతోపాటు కొంతమంది రైతులు బొబ్బర్లు, అపరాలు కూడా పెట్టుకున్నారు. బొబ్బర్లు, మినువులు, కందులు, పెసలు, మొక్కజొన్న ఇవన్నీ కూడా సుమారుగా ఒక 1000 బస్తాలు ఉన్నాయి. అంటే ఇది మొత్తం కూడా సుమారుగా ఒక 1000 టన్నులకు సంబంధించిన మరి మెటీరియల్ అందులో ఉండటం జరిగింది. మరి ఈ రోజున మనం ఆలోచిస్తే రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా మిర్చి రైతుల గురించి ఆలోచిస్తే మరి 30,000 బస్తాలంటే సుమారుగా 10,000 క్వింటాలు. ఇవాళ మరి 10,000 క్వింటాలు ఇంటూ 12,500 13,000 వేసుకున్నా కానీ సుమారుగా 13 కోట్ల రూపాయల యొక్క ఆస్తి రైతులకు సంబంధించింది బుగ్గిపాలైంది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం చెబుతుందా? నిర్లక్ష్య వైఖరి వహించినటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చెబుతుందా? లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ దీని బాధ్యత తీసుకుంటుందా? లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుంటుందా? లేకపోతే రాజకీయ నాయకులు, పెద్దలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు దీని బాధ్యత తీసుకుంటారో ఇవాళ రైతాంగానికి చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఎందుకంటే అసలు రైతుల పరిస్థితే బాగాలేదు. ఒక పక్క పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి. గత 3 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిర్చి రేట్లు పెంచండి, మిర్చి రేటు కనీసం క్వింటాకి 20,000 చేయండి అని చెప్పి మేము కొట్లాడుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తూ ఉంది. ఇంకేముంది, రేటు పెరుగుతుంది, కనీసం అంటే మేము 13,000 అన్నా కనీసం గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 నెలలు అవుతా ఉంది. ఇవాళకి కూడా ఒక అడుగు ముందుకు పడలేదు. ₹1 కూడా మరి మిర్చి ధర పెరిగిన పాపన పోలా. ఇవాళ పొయ్యిలో నుంచి పెనం మీద పడ్డట్టుగా మరి రైతులు ఇప్పటికే రేట్లు తక్కువగా ఉన్నాయి, మరి ఈ రేట్లు పెరిగిన తర్వాత అమ్ముకుందాం అని చెప్పి వాళ్ళు అద్దె కట్టి ఒక్కొక్క టిక్కీకి ₹150 అద్దె కట్టి కోల్డ్ స్టోరేజ్లో అయితే భద్రంగా ఉంటాయి. ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళని చూస్తున్నాం మనం. డబ్బులు, డాక్యుమెంట్స్, నగలు దాచుకోవడానికి మరి అందరూ కూడా బ్యాంకుల్లో ఉన్నటువంటి లాకర్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆ లాకర్లో పెడితే మనకి భద్రత ఉంటుంది. మన ఆస్తికి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు భరోసా ఉంటుంది. బ్యాంకులో ఏం జరిగినా, లూటీ జరిగినా, ఎత్తుపోయినా, లేకపోతే ఇంకేదైనా నష్టం జరిగినా, అగ్ని ప్రమాదం జరిగినా ఆ బ్యాంకే బాధ్యత వహిస్తుంది అన్న ఉద్దేశం. ఎందుకంటే ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా బ్యాంకు బాధ్యత తీసుకొని ఇన్సూరెన్స్ కట్టించుకొని దానికి రెంట్ కట్టించుకుంటుంది కాబట్టి. అదేవిధంగా మరి కోల్డ్ స్టోరేజ్లు కూడా రైతాంగానికి మరి కోల్డ్ స్టోరేజ్ విధానంలో కూడా మరి వాళ్ళు అందులో పెట్టుకొని ఆ రేట్లు పెరిగిన తర్వాత అమ్ముకోవడమే కాకుండా మధ్యలో వాళ్ళకి ఏదన్నా డబ్బులు కావాల్సి వస్తే కూడా ట్రైపార్టైట్ అగ్రిమెంట్ కింద, అంటే ఇందులో 3 పార్ట్నర్స్ ఉంటారు ఈ కోల్డ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి. 1 కోల్డ్ స్టోరేజ్ అయితే, 2 రైతు అయితే, 3వది బ్యాంక్. ఈ 3 సమన్వయంతో ఈ కోల్డ్ స్టోరేజ్ నడవటం అనేది మనం గమనించాం. మరి మొన్న అగ్ని ప్రమాదం జరిగిన ఈ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి మరి మాకున్న సమాచారం, అధికారులు చెప్పిన సమాచారం ఫిబ్రవరి 20వ తారీఖే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిపోయిందని చెప్తా ఉన్నారు. నిజంగా మరి ఇన్సూరెన్స్ కూడా మరి కోట్లలో అయ్యేది కూడా కాదు. వాళ్ళకున్న స్టాక్కి వాళ్ళు సుమారుగా ఒక 4-5 లక్షలు కడితే సరిపోద్ది ప్రీమియం అని చెప్పి చెప్పడం జరిగింది.
మరి ఆ 4-5 లక్షలు అనేది చాలా తక్కువ అమౌంట్. ఫిబ్రవరి 20వ తారీఖు అయిపోయిందని అంటున్నారు. మార్చి 24వ తారీఖు 25వ తారీఖు ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఆల్మోస్ట్ నెల రోజులు దాటిన తర్వాత ఈ అగ్ని ప్రమాదం జరిగి ఈ మిర్చి మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? వాస్తవానికి ఈ కోల్డ్ స్టోరేజ్లు మొత్తం కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యవేక్షణ చేయాలి. ప్రతి వారం కూడా వాళ్ళు వెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో ఎంత స్టాక్ వచ్చింది, ఎంత అమ్ముడుపోయింది, మనకి ఎంత సెస్ వచ్చింది అనేది చూసుకుంటూ వాళ్ళ పర్యవేక్షణ చేస్తూ మిర్చి సరైన సక్రమ మార్గంలో మరి కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెడుతున్నారా, లేకపోతే రైతులకు తెలియకుండానే కోల్డ్ స్టోరేజ్లో నుంచి ఏమన్నా మిర్చి బయటకు వెళుతుందా, ఇవన్నీ కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత మరి స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీ వాళ్ళకు ఉంటుంది. మరి ఈ మార్కెట్ కమిటీ వాళ్ళు వీళ్ళు చెప్పే లెక్క మాకు కేవలం 13,000 బస్తాలు ఉన్నాయనే ఫిబ్రవరి ఎండింగ్కి లెక్క ఇచ్చారండి, మరి మార్చికి ఇంకా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. మరొక పక్క చూస్తే ప్రతి రైతు కూడా మిర్చి పెట్టిన తర్వాత కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళకి బాండ్ ఇష్యూ చేయాలి. యాజమాన్యం, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వాళ్ళకి బాండ్ ఇష్యూ చేయాలి. ఆ బాండ్లో ఇన్ని బస్తాలు మిర్చి మీరు పెట్టారు, మీది ఈ క్వాలిటీ ఉంది అంటే తాలు క్వాలిటీయా, నెంబర్ 1 క్వాలిటీయా ఏంటనేది దాంట్లో మెన్షన్ చేస్తూ దాంట్లో ఇన్సూరెన్స్ నెంబర్ కూడా వేయాలి. వేస్తే ఆ రైతు ఆ బాండ్ తీసుకొని బ్యాంకు వెళితే ఆ బ్యాంకులో ఆ బాండ్ ప్లెడ్జ్ చేసుకొని తాకట్టు పెట్టుకొని అతనికి రైతుకి ఆ లోన్ కావాలన్నది టిక్కీకి ఇంత అని, లేకపోతే క్వింటాకి ఒక 5,000 40-50% వరకు లోను ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ బ్యాంకు వాళ్ళు ఇక్కడ యూనియన్ బ్యాంక్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్తున్నారు. మరి యూనియన్ బ్యాంక్ వాళ్ళు కూడా అడ్డగోలుగా మరి కనీసం ఇన్సూరెన్స్ బాండ్ మీద ఇన్సూరెన్స్ నెంబర్ లేకుండా, అసలు ఇన్సూరెన్స్ ఉందా లేదా అని తెలుసుకోకుండా మరి మరి ఏ విధంగా వీళ్ళు రుణాలు ఇచ్చారనేది కూడా ఇవాళ సందేహాస్పదంగా ఉంది. మరి దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగింది ప్రమాదం. ఆ ప్రమాదంలో నష్టపోయింది కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం. వారు వ్యాపారం చేస్తారు కాబట్టి వారికి నష్టం జరిగితే వారు కొంత తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ పేదప్పు 6 కాలం కష్టపడి ఎంతో శ్రమకూర్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక పక్క గిట్టుబాటు ధరలు లేక మరొక పక్క అన్నీ కూడా రేట్లు పెరిగిపోయి ఈరోజు రైతులు అల్లల్లాడుతున్న పరిస్థితుల్లో రైతులు కనీసం మరి ఇవాళ ఆ పంటను దాచుకుంటే భవిష్యత్తులో అమ్ముకుంటే మళ్ళీ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్కి మనకి పెట్టుబడులకు వస్తాయి అనుకున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళు పండించిన 100 క్వింటాలో 50 క్వింటాలో 200 క్వింటాలో బుగ్గిపాలైతే ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఆ రైతులకి ఎవరు ఇప్పుడు భరోసా ఇస్తారు? ఆ రైతులకి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం భరోసా ఇస్తుందా, లేకపోతే మరి తప్పు జరుగుతున్నా కానీ పర్యవేక్షించని మార్కెటింగ్ డిపార్ట్మెంటు భరోసా ఇస్తుందా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమన్నా మరి రైతు పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం చేయాలని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమన్నా క్వింటాకింత అని లేకపోతే ప్రతి బస్తాకింత అని చెప్పి రైతులకి న్యాయం చేస్తారా, లేకపోతే బ్యాంకరు మరి ఏ విధంగా సహాయం చేయగలుగుతాడు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీని మీద స్పందిస్తుంది? ఇదంతా కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది మరి 2-3 రోజులు అవుతా ఉంది, ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏమీ కూడా స్పందించలేదు. ఒక రోడ్ మ్యాప్ అనేది ఇవ్వాలి. అంటే ఏదో జరిగిపోయింది మేము చూస్తాం, ఇంకా ఎన్యూమరేషన్ చేస్తున్నాం, ఇంకా రైతులు పిలిచి మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా కళ్ళబొల్లి మాటలు, టైంపాస్ వ్యవహారాలు వద్దు. నెక్కచ్చిగా ఒక డేట్ చెప్పండి. అది ఏప్రిల్ 1st వీకా లేకపోతే ఏప్రిల్ 2nd వీకా చెప్పండి. ఆ డేట్న మరి మేము ప్రతి క్వింటాకు లేదంటే ప్రతి బస్తాకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న బస్తాకు ప్రతి దానికి కూడా మేము నష్టపరిహారం ఇస్తాం, ఈ నష్టపరిహారం ఇస్తామని చెప్పండి. ఒకవేళ అదేమన్నా సహేతుకంగా లేకపోతే అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయండి, ఆ రైతు సోదరులు పిలవండి. 300 మంది సుమారుగా రైతులు ఉంటారని చెప్పి ముఖ్యంగా ఈ యొక్క మిర్చి మొత్తం కూడా ఈ సాయి తిరుమలగిరి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులు మొత్తం కూడా చిన్నకారు రైతులు ముఖ్యంగా భీమవరం, మక్కపేట, చిట్యాల, కన్నివీడు, ఇందుపల్లి గ్రామాల నుంచి ఎక్కువ మొత్తంలో రైతులు పెట్టారు. మిగతా గ్రామాల నుంచి కూడా మరి అక్కడక్కడ నుంచి కొంత స్టాక్ వచ్చిందనేది తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జరిగింది మాత్రం అత్యంత దురదృష్టకరం. రైతులు కంట కన్నీరు వచ్చే విషయం, అయ్యో పాపం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకునే విషయం. కాబట్టి రైతులను ఎలా ఆదుకోవాలి, మనం రైతులకు ఎలా న్యాయం చేయాలి, రైతులు మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలి, ఈ 300 మంది రైతుల్లో ఏ విధంగా మనం భరోసా నింపాలి, ఈ 300 మంది రైతులకు ఏ విధంగా ధైర్యం కల్పించాలి, ఈ 300 మంది రైతులకు కూడా మేమున్నాం అని చెప్పి భరోసా ఎవరు కల్పిస్తారు? ప్రభుత్వం కల్పిస్తుందా, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కల్పిస్తుందా, లేదా బ్యాంకు కల్పిస్తుందా? వివరంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి బాధ్యతను వాళ్ళు విస్మరించకుండా ప్రతి ఒక్కరు కూడా దీని మీద సమాధానం చెప్పాల్సి ఉంది. మరి తప్పనిసరిగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం వారు మరి జరిగింది దురదృష్టకర సంఘటన అయినప్పటికీ కూడా
వారికి ఎంత నష్టం వచ్చినప్పటికీ కూడా వారు ఎంతో కొంత వ్యాపార రంగంలో ఉన్నారు కాబట్టి వారికి తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. కానీ పేద రైతు ఎకరం తీసుకొని లేదంటే కౌలు పొలాలు సాగు చేసుకొని పండించిన పంటను తీసుకొచ్చి మన దగ్గర దాస్తే ఆ పంట మొత్తం కూడా బుగ్గిపాలైతే ఆ రైతు కన్నీరు వ్యధ మరి ఎవరు కూడా ఓదార్చలేంది, ఎవరు కూడా వెలకట్టలేంది. ఆ రైతు కన్నీరు తొలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకు కూడా మేము పిలిపిస్తా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవసరమైతే ఒక అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని అయినా ఏర్పాటు చేసి ఈ రైతాంగానికి న్యాయం జరగాలని చెప్పి తప్పనిసరిగా మేము ఈ రైతుకి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వెంట ఉంటుందని, ఇప్పటికైనా మరి 3 రోజులు అవుతున్నప్పటికీ కూడా సంఘటన జరిగి మరి ఇప్పటికీ కూడా కలెక్టర్ గారు ఇంతవరకు రావడం కానీ, లేకపోతే మరి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ ఎవరు కూడా రాలా. మరి సుమారుగా 13 కోట్ల రూపాయల రైతులకు సంబంధించిన ఆస్తి సంపద బుగ్గిపాలైంది. ఆ 13 కోట్లు కూడా మరి ఆ రైతులకు ఏ విధంగా చెల్లించాలి? ఇన్సూరెన్స్ ఉంటే ఏదో విధంగా ఇన్సూరెన్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం మరి వాళ్ళ సర్వేల ప్రకారం వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు. ఈ కోల్డ్ స్టోరేజ్కి ఇన్సూరెన్స్ అయిపోయి కూడా నెల 10 రోజులు అవుతుంది. ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టి, ఇన్సూరెన్స్ రెన్యువల్ అవ్వలేదు కాబట్టి ఈ సమస్య మొత్తం వచ్చిందనేది ఈ రైతాంగం మొత్తం అనుకుంటున్న మాట. మరి దీనికి ఏ విధంగా ఈ నష్టపరిహారం రైతాంగానికి ఏదైతే పంట నష్టపోయిన రైతాంగం ఉన్నారో, కోల్డ్ స్టోరేజ్లో పంట తగలబడిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఏ విధంగా ఇస్తాం, ఏ విధంగా ఎవరెవరు బాధ్యత ఎంత తీసుకుంటారు, ఏ విధంగా ఇస్తారు, క్వింటాకి ఎంత ఇస్తారు లేదా బస్తాకి ఎంత ఇస్తారో తప్పనిసరిగా వారం 10 రోజుల టైంలోపు తప్పనిసరిగా అన్ని డిపార్ట్మెంట్ సామూహికంగా కూర్చొని మరి రైతులకి స్పష్టంగా ముసుగులో గుద్దులాట్లు వద్దు, స్ట్రైట్గా క్వింటాకి ఎంత ఇస్తారు లేదా బస్తాకి ఎంత ఇస్తారు, ఎవరిస్తారు, ఎప్పట్లోకి ఇస్తారు అనే విషయాలన్నీ కూడా స్పష్టంగా మరి రైతాంగానికి తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని, మరి వాళ్ళందరికీ కూడా ధైర్యాన్ని భరోసాని ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అలానే స్థానిక